నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు వైభవంగా సీతారాముల పట్టాభిషేకం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడకు పోటెత్తిన భక్తులు అనుబంధ ఆలయాల్లోనూ కొనసాగిన రద్దీ ఇక వార్తల్లోని వివరాలు ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ప్రతి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని ఆదేశించారు జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రజావాణికి వస్తారన్నారు అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు ఆయుధమునంగా మక్క వేసినాము మక్క వీకేసి గలిపచ్చినాక మళ్ళీ మధ్యాహ్న నారు వేసినాము నారు వీకేసేసి సార్ ఇప్పుడు మళ్ళీ నువ్వు వేసుకున్నాం ఈ నువ్వు అంతా వీకేసేది సార్ మమ్మల్ని నువ్వు వేసుకుంటూ పోయి దొబ్బు వేసుకుంటూ పోయి మమ్మల్ని చంపుతానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మామిడిపల్లి మల్లవ మామిడిపల్లి మల్లవ మామిడిపల్లి లక్ష్మి మామిడిపల్లి జగన్ నవ్వు రాజు మా భూమి మీద ఉన్నది ఇంకా ఎవరు దేశపల్లి సార్ ఇచ్చిన పరిష్కారం చెప్తా ఉన్నాను సార్ ఇక ఇది ఈ నువ్వు అలిగింది 20 ఉంటుంది జగిత్యాల పట్టణంలో మృతి చెందిన వారి దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బర్నింగ్ మిషన్ అందజేయాలని కోరుతూ భారత్ సురక్షా సమితి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు చనిపోయినటువంటి బాధలో పడ్డ బంధువులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు బాధలో పడ్డ ఉంటారు కానీ ఇది తప్పనిసరి కాబట్టి దహనం చేయడం అనేటువంటి తప్పనిసరి కాబట్టి ఆ శ్మశానంలో పడున్నటువంటి ఆ కట్టెల్ని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ ఏంటంటే ఎలాంటి కనికరము మానవత్వం అనేటువంటిది లేకుండా చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది కేవలం కట్టెలకే 10-15 వేల రూపాయల వరకు మనము ఖర్చు చేయవలసి వస్తుంది అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కలెక్టర్ గారికి ప్రజావాణిలో కూడా ఒక విజ్ఞాన పత్రం ఏంటంటే ఎలక్ట్రికల్ బరియల్ మిషన్ అనేటువంటిది ఒకటి జగిత్యాలకు మంజూరు చేసినట్టయితే మధ్యతరగతి అంటే పేదలు నిరుపేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది కరీంనగర్ లోపల ఎలక్ట్రికల్ బరియల్ మిషన్ అనేటువంటి కరీంనగర్ లోపల మనకి ఒకే రూపాయికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలక్ట్రికల్ మిషన్ని ఒకే రూపాయితో వాళ్ళకి ఆ దహనం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా మేము పనులు చేస్తున్నాం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు కమాన్పూర్ మండలానికి చెందిన కల్వల జయ తనకు కాగజ్ నగర్లో ఉన్న రేషన్ కార్డును కమాన్పూర్కు మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సిహెచ్ శ్రీమన్నారాయణ తమ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేయగా మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి పట్టాభిషేకం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కాగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పల్లకిలో ఉత్సవ మూర్తులతో గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారి పట్టాభిషేకానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు బండి సంజయ్ని ఆశీర్వదించారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భీమేశ్వర, బద్దిపోచమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ శాఖ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ లోకీలాల్, డిఈ శ్రీకాంత్, ఏఈ రాజలింగం పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా గత సాయంత్రం అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంలో సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో హిందూ సంఘాలకు చెందిన నాయకులు తరలి రావడంతో వీధులన్నీ కాషాయ వర్ణంతో నిండిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో మహాశోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ భగవద్గీత ప్రచారకర్త రాధా మనోహర దాస్, తెలంగాణ ప్రాంత ధర్మాచార్యులు శివానంద స్వామీజీ హాజరై మాట్లాడారు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మ ఆచరణ దిశగా అనేక దేశాల ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. అలాంటి సమయంలో కొందరు హిందుత్వాన్ని వదిలి వెళ్లడం మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. దశాబ్దాల పాటు హిందూ ధర్మం పట్ల విషాన్ని చిమ్మిన పాలకుల నిజస్వరూపం బయటపడుతుందన్నారు. ధర్మరక్షణ కోసం ప్రతి హిందువు శివాజీ మహారాజు స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీతా సమేత శ్రీరాముల వారు, హనుమంతుడు, ఛత్రపతి శివాజీ మహారాజుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ యాత్రలో హిందూ వాహిని నాయకులు పూసాల శ్యామ్ సుందర్, విజయ్, సాయి వెంకీ, ప్రవీణ్, క్రాంతి, మారుతి, నరేష్, వంశీ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రియా హిందూ బంధువులారా, మిమ్మల్ని అందరినీ ఈరోజు శ్రీరామ నవమి నాడు పెద్దపల్లిలో ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి ఈ సందోహంలో, ఈ సమూహంలో, ఈ కోలాహలంలో మిమ్మల్ని అందరినీ కలవడం
నాకేమనిపిస్తుందంటే ఎవరు చెప్పారు తెలంగాణలో సముద్రం లేదని? అక్కడెక్కడో హిందూ మహాసముద్రం ఉంటే తెలంగాణలో హిందువుల సముద్రం ఉంది. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కులం ఏదైనా, మన యొక్క స్థితి ఏది అయినా, స్థాయి ఏదైనా, మనమంతా హిందువులం. ఒక్కసారి చెప్తాను, చెప్పండి. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 హిందూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులతో శోభాయాత్రను నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ భజనలు, కీర్తనలు చేశారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు భక్తులు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో అంగరంగ వైభవంగా సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు. డీజే చప్పుళ్లు, మహిళల కోలాటాలతో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ వేడుకల్లో చాడ శ్రీధర్ రెడ్డి, మురళి మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శోభా, కార్యదర్శి తమ్మిశెట్టి రమేష్, కోశాధికారి మోర పద్మనాభం, డైరెక్టర్లు కుమారస్వామి, వెంకటస్వామి, శ్రీనివాస్, సునీల్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో శ్రీరాముడి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ సన్నిధిలో ప్రారంభమైన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య పురవీధుల గుండా సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలను ఊరేగించారు. ఈ శోభాయాత్రలో విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, జోగినులు చేసిన తీన్మార్ స్టెప్పులు ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపుగా వస్తున్న ఉత్సవమూర్తులను మహిళలు దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు చక్కర్ల మహేష్, అజయ్, నర్సయ్య, శ్రీనివాస్, వంశీ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి జై సేవాలాల్ తండాలోని ఓ ఇంట్లో విప్ ఆది శ్రీనివాస్ భోజనం చేశారు. ఇస్లావత్ మధుకర్ ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వంట చేయగా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆది శ్రీనివాస్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అర్హులందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. धान जैसे मिजाज लागत है चावल जरा मिजाज ये मीना में मजा आया है धान मिजाज सी जरूरत है भारी चिन्ह भोजనం खा భోజనం ఖాళీతా ఇచ్చిన దొడ్డు బియ్యం అంతా మెత్తగా అయిపోతుండే. ఇప్పుడు ఇచ్చిన బియ్యం బాగానే ఉన్నాయి. ఇప్పుడు మహిళలందరూ సంతోషపడుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన సన్న బియ్యం భోజనం పార్టీ. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని పలు రేషన్ షాపులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి రేషన్ షాపులో ప్రధాని మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సొమ్మొకరిది సోకొకరిది అన్న తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేదవాడికి 5 కిలోల సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి కేవలం కిలో బియ్యం అందజేస్తూ ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా మందికి పుట్టిన బిడ్డని మన బిడ్డ అన్నట్టుగా చెప్పేటువంటి సంస్కృతి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఇవాళ నేను కార్యకర్తలను నాయకులను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ప్రతి రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది. మీరందరూ కూడా ఆ సెంటర్లకు పోయి నరేంద్ర మోడీ ఫోటోని పబ్లిసిటీ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పేదలకి ఉచితంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ప్రచారం మాత్రం మేమే చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మన బాధ్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఈ నెల 12వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కరుణాకర్, ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు, వైస్ చైర్మన్ బాలయ్య, రాఘవరెడ్డి, కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి ఎదురుగట్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఎదురుగట్లలో తేదీ 12వ తారీఖు 4వ నెల 2025 శనివారం రోజున అంగరంగ వైభవంగా జరపబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే దేవునం 11 గంటలకు ఉన్నది. అలాగే అన్నప్రసన్న 1 గంటకు ఉన్నది. రథోత్సవం 6 గంటలకు ఉన్నది. భక్తులు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు వేములవాడ రూరల్ మండలం, పట్టణము, అర్బన్ మండలము, అదేవిధంగా పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బూత శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తోందన్నారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, ఏటీఎం నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు కాంతయ్య, మదన్ నాయక్, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. గవర్నమెంట్ చెప్పినట్టుగా 40.70 సంచితోటి జోకండి. కటింగ్ ఏమన్నా ఉంటే మార్కెటింగ్ వెంటనే రైతులు మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఎక్కడ కటింగు మహిళా కొనుగోలు విషయంలో ఏమన్నా మహిళా సంఘ పౌరులు ఎక్కువ జోకినట్టయితే, అదేవిధంగా కొనుగోలు కేంద్రం నుంచి షిఫ్టింగ్ రైస్ మిల్లు వెళ్ళినట్టయితే వాళ్ళు ఏమైనా తూకంలో మాకు ఎక్కువ పెట్టండి, ఎక్కువ జోకండి అని అంటే
వెంటనే మెజిస్ట్రేట్ గారు ఉంటారు ఆల్రెడీ మండల్లో, ఆ తర్వాత మార్కెటింగ్ కూడా పనిచేస్తుంది కొనుగోలు విషయంలో. మీరు వెంటనే రైతులు కూడా రిపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా వర్షాలు పడే అవకాశాలు ఉంటే మార్కెటింగ్ దగ్గర తాడ్పత్రిలు ఉన్నాయి, వెంటనే యూజ్ చేసుకొని తడవకుండా చూసుకోవాలి. ఫస్ట్ మీరైతే ఏ గ్రేడ్కే ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ గ్రేడే పంపించాలి. మీ దగ్గర మిషన్లు ఇప్పుడు మా దగ్గర మార్కెటింగ్లో 2 మిషన్లు వచ్చినాయి. ఏది ఏ గ్రేడ్ బి గ్రేడ్ చూపించడానికి కొత్తగా టెక్నాలజీలో మిషన్లు వచ్చినాయి. అదేవిధంగా పొట్టి పొడవులో కూడా మిషన్ వచ్చింది. అంటే ఫెసర్ చేసేటప్పుడు ప్రజాసేవలో తమ కుటుంబం ముందుంటుందన్నారు మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బాదినేని శ్రీనివాస్ కు 3 చక్రాల స్కూటీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుడిగా తాను పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి రాగా స్కూటీ పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, ఫ్యాక్స్ చైర్మన్ కాశవేణి మహేష్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పుల శంకర్ పాల్గొన్నారు. హ్యాండిక్యాప్లను ఆదుకోవాలని నాకు ఆలోచన రావడానికి ప్రధాన కారణం నిజామాబాద్ డీలర్ రామచంద్రం అని ఆ మిత్రునికి ఆయన ఇబ్బందులు అని చూసి నాకు ఆ ఆలోచన రావడం జరిగింది. దాంతోపాటు వివిధ వేదికల ద్వారా నా మిత్రులు శ్రేయోభిలాషులతోని మా ఏరియాలో ఇట్లా ఉన్నాయి మనం ఇట్లా చేద్దామంటే కొంతమంది నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించడము, వారి సహాయ సహకారాలు, అందులో మేము అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఒక ఇదే కాదు, క్రీడల పట్ల కూడా మేము ఒక ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి వాలీబాల్ అకాడమీ పెట్టుకోవడం జరిగింది. ఒక వాలీబాలే కాదు, అలా వివిధ రకాల క్రీడలు, అథ్లెటిక్స్ కానీ క్రీడల్లో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామాల్లో కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మన సుద్దాల గ్రామంలో కూడా ఆనిమిత్యం లాంటి క్రీడాకారులను, కానీ మా బాధ ఏంటంటే వాళ్ళు మా సేవలను వినియోగించుకుంటలేరు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రజాప్రతి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తాము. అటువంటి వాళ్ళు ఉంటే మాకు చెప్పండి. ఈ గ్రామవాసి అయినటువంటి బాదినేని శ్రీనివాస్ గారికి, వికలాంగుడైన శ్రీనివాస్ గారికి ఇలా వితరణ చేయడానికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే చాలాసార్లు మనకు ఐలమ్మ విగ్రహాన్ని కూడా వారే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ విగ్రహాన్ని ఇచ్చే కన్నా ముందు ఆటో డ్రైవర్లకు కూడా షర్ట్స్, డ్రెస్సులు ఇవ్వడం కూడా జరిగింది. మండలంలో కాదు, మన నియోజకవర్గంలో, జిల్లాలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరును సంపాదిస్తున్నటువంటి శ్రీకుమార్ బాబుకు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ వారు ఉన్నత స్థాయిలో ఉండాలని, రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా అన్ని విధాలుగా వారు ఎదిగి మన ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని చేస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, జాఫర్ఖాన్పేట, కూనారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవ విజయరమణారావు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు వెన్నంపల్లి కానీ, మంగపేట కానీ, జాఫర్ఖాన్పేట కానీ, కూనారం గ్రామాలలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధుల సహకారంతో ఆర్ఐ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, తర్వాత డీలరు, వీళ్ళందరితోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. 45 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పుడు 2 రూపాయల కిలో బియ్యము, తర్వాత ఇది దోవతలు, చీరలు, తర్వాత గూడు అనే నినాదంతో ఆనాడు చేపట్టినటువంటి కార్యక్రమానికి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా మొన్నటి వరకు దొడ్డు బియ్యము తిన్నటువంటి పేద ప్రజానికం మళ్ళీ ఆ బాధ రావద్దు, అమ్ముకునే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు విజయవంతమైన సందర్భంగా ఆలయ ఉద్యోగుల యూనియన్ తరపున ఈవో వినోద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, అశోక్, పర్యవేక్షకులు నర్సయ్య, శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్లు పురాణం, వంశీ, మహేష్ పాల్గొన్నారు. అశోక్ మన పిఆర్ఓ ఆఫీసు శ్రీకాంత్, తర్వాత అకామిడేషన్ వంశీ, సంజీవరావు, వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసినారు. కాబట్టి
ఇట్లే స్పిరిట్ని మనం కొనసాగిస్తే గుడికి మంచి పేరు వస్తుంది. మన స్టాఫ్ చాలా తక్కువ, చాలామంది వెళ్ళిపోయారు, సూపరింటెండెంట్ వెళ్ళిపోయినారు, సీనియర్ అసిస్టెంట్లు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉన్న తక్కువ స్టాఫ్ తోటి చాలా అద్భుతంగా మనం అంతా రిజల్ట్ తీసుకొచ్చాం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు, ఏ చిన్న మాట రాలేదు, విమర్శ రాకుండా చేసుకున్నాం. కాబట్టి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉండి మనం కొంచెం కష్టపడితే గెటాన్ అయిపోతుంది. ఇవాళ సోమవారం ఉంది, మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడితే చాలు. ఇక 2 గంటల తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు 10 మంది పని చేసిన దగ్గర 4 పని చేసుకుంటూ 6 మంది ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అదే పని ఉన్నప్పుడు మాత్రం డ్యూటీ అవర్స్ మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఈ డ్యూటీకి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అందంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించారు. మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ దంపతులు, జనార్దన్, భూమేష్, శంకరయ్యతో పాటు హనుమాన్, మాలాధార్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏదైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో దీని ప్రాముఖ్యత ఏంటిది అంటే గోధూళి వేళలో ఈ కళ్యాణం జరపబడుతున్నది. అంటే గోవులు ఇంటికి వచ్చే సమయంలో వాటి ధూళి వ్యాప్తి చెందే సమయంలో ఈ కళ్యాణం జరుగుతుంది. ఇది ఒకటి ఏంటి అని అంటే ముఖ్యంగా ఒంటిమిట్టలో ఇట్లాంటి కళ్యాణం ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఎలిగేళ్ళు గ్రామం రామాలయంలో జరుగుతుంది. దీని ప్రాముఖ్యత దీనికి ఎలిగేడు గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ కళ్యాణంలో పాల్గొని వీక్షిస్తున్నారు. దీనికి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు మరియు ఎలిగేడు మండల ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో గతంలో ఫైర్ డిపార్ట్మెంట్ సామాగ్రి కోసం కేటాయించిన గదిని నిర్వాహకులు ఖాళీ చేయించడంతో సిబ్బంది రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి మాట్లాడుతూ గతంలో గదిని ఇచ్చిన నిర్వాహకుడు తమను ఖాళీ చేయించినట్టు తెలిపారు. హుస్నాబాద్లో 2010లో తాత్కాలికంగా ఫైర్ స్టేషన్ ప్రారంభం కాగా 2022లో డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని అవసరమైన సిబ్బంది, సామాగ్రిని కేటాయించినట్లు చెప్పారు. అప్పటి నుండి వ్యవసాయ మార్కెట్లోని రైతు సేవా కేంద్రంతో పాటు మరో తాత్కాలిక గదిలో ఫైర్ స్టేషన్ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఒక గది ఖాళీ చేయించిన నిర్వాహకులు మరో గదిని కూడా ఖాళీ చేయమంటున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు శాశ్వత భవనం కేటాయించాలని కోరారు. 2010లో అవుట్సోర్సింగ్లో ఓపెన్ చేయడం జరిగింది సార్. తర్వాత 5/12/2022లో డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సార్. అప్పటి నుంచి స్థానిక అధికారులు లేక డిప్యూటేషన్లపై, ఇన్ఛార్జీలపై నడిపించారు సార్. వీడియో గారికి అందరు కలిసి మాకు అకామిడేషన్స్ ఏర్పరచాలి సార్ టెంపరరీ అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సార్. అది ఇక్కడ ఉన్నటువంటి సామాను మాకు పర్మనెంట్ సామాను ఏదైతే డిపార్ట్మెంట్ మాకు కొత్త వెహికల్ ఇచ్చింది సార్, డిపార్ట్మెంటు ఎక్విప్మెంట్స్ ఇచ్చింది సార్. సిబ్బంది కూడా కొరత లేకుండా ఉన్నాం సార్. మేము సిబ్బంది పరంగా కానీ, వెహికల్ పరంగా కానీ, ఎక్విప్మెంట్ పరంగా కానీ ఎల్లవేళలా మేము ఫైర్ కాల్స్, రిస్క్ కాల్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ప్రస్తుతం మేము మా సిబ్బందికి ఉండడానికి సవలతులు లేవు సార్. కనీసం బాత్రూములు, వాటర్ సోర్సెస్ ఎలాంటి సవలత లేకుండా ఇన్ని నెలలు నెట్టుకుంటూ వస్తున్నాం సార్. మామిడికాయల బేరం సందీప్ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక షటర్ ఇస్తే దాంట్లో సామాన్ ఇన్ని రోజులు దాచుకో పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మామిడికాయల సీజన్ ఉన్నది సార్. మాకు మా స్టేట్లు మమ్మల్ని తిడుతున్నారు సార్, సామాన్ తీసేయండి సార్ అని చెప్పి తీసి ఇక్కడ వేయడం జరిగింది సార్. తర్వాత మన రైతు మిత్ర వాళ్ళు కూడా మీరు కాల్ చేయండి సార్ ఇక్కడికి వెళ్ళని చెప్పి వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తాను సార్. మాకు ప్రస్తుతం దయచేసి మాకు లోకల్ నాయకత్వం కానీ లేకపోతే లోకల్ అధికారులు కానీ ఎవరైనా స్పందించి మాకు టెంపరీ అకామిడేషన్స్ ఇక్కడ ఏర్పరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా భీమారం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని వాపోయారు. కబ్జాకు గురి అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చాలా ఎకరాల భూమి ఉన్నది, అది అక్రమాలకు గురైనది, మరి కబ్జాలకు గురై ఉన్నది. కాబట్టి మరి దాన్ని విడిపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నదని మరి ఎంఆర్ఓ గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ
కలెక్టర్ గారి దగ్గర కానీ ఇట్లా అనేక మంది దగ్గరికి మేము రైతులందరం కలిసికట్టుగా పోయి తిరగడం జరిగినది. మరి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు తప్ప మరి ఈనాటికి ఈ అక్రమ కట్టడాలను తొలగించడం లేదు. మరి ఇలా ఇంకా 10-15 రోజులైతే వడ్లు వస్తున్నాయి. మరి అక్కడ రైతులు వడ్లు వచ్చుకునే పరిస్థితి లేదు. అక్కడ ఈ ఆసుపత్రి కట్టినట్టయితే మరి అక్కడ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే చిన్నగా ఉన్నది బీటి. మరి అదే విధంగా అక్కడ ఏదైతే బీట్లో మీరు కడుతుంటారో బీట్లో కాకుండా ఇంకా ఇతర జాగాలు ఉన్నాయి, మన గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఉన్నాయి. మరి ఇట్లా కట్టాలని మేము జాగాని కూడా చూపించడం జరిగింది. ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి. మరి అదంతా కబ్జాకు గురైంది. ఈ కబ్జాకు గురైన దాన్ని మీరు ప్రభుత్వం ఆధీనం చేసుకొని ఇక్కడ మీరు నిర్మించండి, లేదా ఇక్కడ మాకు బీట్లో మీరు అది నిర్మించుకొని ఇక్కడ మాకు సదును చేసి ఇవ్వండి అని మేము పదే వినతి పత్రాల. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు మూల రామరెడ్డి, నాయకులు రాజు, జితేందర్ గౌడ్, అంజయ్య, కుమార్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురై తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది. ఈ నెల 4వ తేదీన గ్రామానికి చెందిన కాదాసు పుష్పలత తన కొడుకు నిహాల్ తేజ్తో కలిసి చపాతీలు తినగా అదే రోజు అర్ధరాత్రి వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. మరుసటి రోజు నిహాల్ తేజ్కు ఫిట్స్ రాగా కొరుట్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందాడు. కాగా పుష్పలత కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు పాలెం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు. కాగా అత్తింటి వేధింపుల కారణంగానే వారు మృతి చెందారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. మేము ఏమంటున్నామంటే మాడి బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగద్దు. నోరు లేని పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. ఒక పసిపిల్లల్ని చంపిరు. మా బాధ అంతే. మేము ఎవరిని ఏమంటలే, మేము ఎవరిని కొట్టేందుకు రాలేం, తిట్టేందుకు రాలేం. మేము పొద్దున్న 9 గంటలకు వచ్చినాం. పోలీస్ స్టేషన్ దగ్గర సామరస్యంగా ఇప్పటిదాకా ఉన్నాం. ఎస్ఐ గారితో మేము పోస్ట్ మార్టంకి పోయినాం. డెడ్ బాడీ వస్తుంది అనగానే మా వాళ్ళందరూ చూద్దామని ఇక్కడికి వచ్చారు తప్ప వాళ్ళ మీద మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. మా బాధ ఏంటంటే కుటుంబ సభ్యులు అనేటోళ్ళు ఇక్కడ ఉండాలి కదా. బాధ మీకు ఉన్నప్పుడు నిజంగా మీరు బాధ ఉంటే మీకు ఇక్కడ ఉండి అందులో మీద మీరు వాడి ఏడాలి. అప్పుడు మీకు తెలుస్తుంది బాధ అంటే. నీ తోడి కూడా చనిపోయింది, నీ కొడుకుతోటోడు 3 రోజుల కింద మీద నీ కొడుకుతోటోడు ఒక కొడుకు చనిపోయినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో దాక్కుంటారా? మేమేమైనా కొట్టేందుకు వచ్చినామా? ఎవరు దాసుకొని పెట్టిరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళని? మేము అంబేద్కర్ సంఘాలలో పనిచేసిన వాళ్ళమే, మేము కూడా దళితులమే. మేము దలుచుకుంటే ఒక్కసారి ఎట్లుంటుందో రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మేము దలుచుకుంటే ఏడదాకా వాళ్ళు ఆడదాకపోతుంది. కానీ మేము మీకు గౌరవం ఇచ్చి సార్ పోలీసుల మీద మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. మీకు గౌరవం ఇచ్చి మీ మాట మీద మేము ఇప్పటిదాకా ఆగినాం. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముసుగులో రాజ్యాధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న ఆయన ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాష్టికానికి పాల్పడ్డారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల తహసీల్దార్పై కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బుర్రా రాజశేఖర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కోనరావుపేట మండల తహసీల్దార్గా పనిచేసిన విజయ ప్రకాశ్రావు తమ ప్రమేయం లేకుండా తమకు చెందిన ఎకరం 7 గుంటల భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆరోపించారు. తమ తాత ముత్తాతల కాలం నుండి అదే భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని వాపోయారు. సదరు తహసీల్దార్పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కాగా ఈ విషయంపై తహసీల్దార్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. రాజశేఖర్ సన్నా శ్రీనివాస్, మా తాతయ్య గారైనటువంటి బుర్ర రామయ్య పెద్దరాములు సన్నా పుల్లయ్య గారు ఒక ల్యాండ్ను 216B 320D 320E ఎకరం 7 గుంటల ల్యాండ్ను మన కొండరాపేట ఎంఆర్ఓ గారు విజయ ప్రకాశ్ గారు మాకు తెలియకుండా మా నాన్న ప్రమేయం లేకుండా మా ల్యాండ్ను వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినారు. మేము ఎంఆర్ఓ చుట్టూ ఇప్పుడు నేను గత 2 నెలల నుండి నేను తిరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి కలెక్టర్ గారు మా ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయగలని కోరుతున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్.